మేము కూడా తప్పని పరిస్థితిలో కొన్ని వీడియోలో ఇంకోటి చేయాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ 10 రోజులుగా మీరు గమనించిన, విశ్లేషించాల్సిన అంశం ఏంటి ఇందులో? తెలుగు సినిమా పరిశ్రమకు మొట్టమొదటి కావాల్సింది లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ కాదు, ఒకటి లాంగ్వేజ్ పోలీసింగ్. భాష కూడా సంస్కారవంతంగా ఉండాలి. లాంగ్వేజ్ పోలీసింగ్ అంటాం దాన్ని. అంటే భాష ఎట్లా ఉండాలో బెత్తం పట్టుకొని చెప్పాలి ఒకటి. రెండవది మోరల్ పోలీసింగ్. మోరల్ పోలీసింగ్ అంటే నీతి ఎట్లా ఉండాలో కూడా చెప్పాలి. ఇది మీరు నీతివంతంగా లేరు, దీని లాంగ్వేజ్ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ అంటారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మనం చూస్తాం, బూతులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. బజార్లో కూడా మాట్లాడుతుంటారు బూతులు, అవి మాట్లాడొద్దు. ఈ 2 సినిమాల్లో కూడా పెట్టాలి. ఇప్పుడు మనం చెప్తుంటాం, ఒక ప్రాంతాన్ని విమర్శించుకుంటూ, ఒక కులాన్ని విమర్శించుకుంటూ అట్లాంటి సినిమాలు తీయడం కూడా తప్పది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోయారు. ఉత్తరాంధ్రని ఎక్కిరించిండ్రు, తెలంగాణ వాళ్ళని ఎక్కిరించిండ్రు, రాయలసీమ వాళ్ళని ఎక్కిరించిండ్రు. రెడ్లు, గొల్లోళ్ళు వాళ్ళ సినిమాలో విలన్లు, కోమటోళ్ళు, బాపనోళ్ళు జోకర్లు. ఇంత పొట్టేసుకొని జంజం వేసుకొని సినిమాల్లో తోస్తున్నట్టు ఉంటుంది. అదేంటి బస్సు చేయడం, బస్సు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన నిద్రమత్తులో కూడా అది తోస్తే కొంత కదులుతుంది, తోస్తూనే ఉంటుంది, బట్ బస్సే లేదు అంటే జోకర్ అన్నట్టు. కోమటోళ్ళు కూడా జోకర్లు అని చూపిస్తారు, పొట్టేసుకొని ఇంత. ఇక ఎస్సీలు అయితే మనుషులే కాదు, వేజల్ల సత్యనారాయణ ఎవరెవరో వాళ్ళంతా తీసిండ్రు. ఈ చదువులు మాకొద్దన్న సినిమాలో వాళ్ళు మనుషుల కంటే అహీనంగా చూపించింది దళితులను. అట్లెట్లా చూపిస్తారు? శ్రమజీవులు వాళ్ళు కదా, కష్టపడేది వాళ్ళు కదా, చెమటోడ్చేది వాళ్ళు కదా, వాళ్ళ గురించి నీచంగా ఎట్లా చూపిస్తారు మీరు? దాని మీద అసెంబ్లీలో గొడవ కూడా అయింది. ఓంకార్ కూడా తప్పు పట్టిండు, గట్టిగానే అన్నాడు, ఓంకార్ బతుకుండా జరిగింది అది. ఇట్లా సినిమాల్లో ఎక్కిరిస్తున్నారు. ఏం జరుగుతుందంటే చూపిస్తాం మీకు, చెప్తా వాళ్ళది. వాళ్ళు ఉత్తరాంధ్రను ఎక్కిరిస్తారు, తెలంగాణను ఎక్కిరిస్తారు, రాయలసీమను ఎక్కిరిస్తారు. ఉత్తరాంధ్రను ఏమంటారు? ఓలమ్మో సొమ్ములు పోనాయండి, ఇదేం భాషరా అని అంటాడు వాడు. ఇంత వలంగా ఉన్నావు పామంత్రం ఏంటి, ఇంత వలంగా ఉన్నావు పామంత్రం రాదేటి అంటే, ఈ వలం అంటే ఏంటిరా అంటాడు. గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు వలం అంటే లావు, పైల్వాన్ అండి, బలం. ఓహో, వలానికి లావుకు పామంత్రానికి సంబంధం ఏంటిరా, బుర్రం ద్రావిడికి అని ఉత్తరాంధ్ర ఎక్కిస్తారు. ఈయన మెట్లతో కొట్టండిరా అని రాయలసీమతో అనిపిస్తారు. మెట్లు అంటే ఏంటిరా, నిచ్చెన మెట్లు తీసుకుని ఎట్లా కొడతాంరా, కొట్టలేం కదరా, బిల్డింగ్ మెట్లు ఉంటాయి, ఆ మెట్లు స్టెప్స్ తీసుకొని కొడతామంటారా, కొట్టలేం కదరా అంటే, అట్లా కాదు వాళ్ళ ఉద్దేశం. మెట్లు అంటే చెప్పులు, మెట్లు అంటే చెప్పులేంటి, బుర్రలేని మాటలు ఏం మాట్లాడుతున్నాడరా అని రాయలసీమని ఎక్కిస్తాం. తెలంగాణ వాళ్ళ దగ్గరికి వస్తే, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చూపిస్తారు. తెలంగాణ వాడి పేరు యాదగిరి అయితే, వాళ్ళ ఊరు భువనగిరి అయితే వాడు దాదాగిరి అని. అంతే. పరచూరు లాంటి వాడు నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు, లోపలనేమో పైనేమో ఎర్ర చొక్కా ఉంటుంది, లోపల పసుపు రంగు ఉంటుంది, పసుపు రంగు డ్రాయర్లు, పసుపు రంగు బనియన్లు. అట్లా వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు రాస్తే ఏమన్నా అర్థం ఉందా? ఎవరు సినిమాలో హీరోయిలు ఎవరంటే, సమరసింహారెడ్డి ఎవరిని కొట్టిన సమరసింహారెడ్డి విలన్ లాగా చూపిస్తారు రాయలసీమ వాడు. ఎవరు హీరో అంటే జస్టిస్ చౌదరి, కులం పేరు కదా హీరో, సినిమా పేరు జస్టిస్ చౌదరి. రౌడీ జస్టిస్ చౌదరి, రౌడీ చౌదరి ఉండదు, రౌడీ యాదగిరి అని ఉంటుంది, రౌడీ మద్దిలేటి అని ఉంటుంది, రౌడీ సమరసింహారెడ్డి అని ఉంటుంది, కానీ రౌడీ చౌదరి ఉండదు. జస్టిస్ చౌదరి, చిన్నరాయుడు, పెదరాయుడు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళే ఉండాలి, ఒక కులం వాళ్ళే ఉండాలి, ఒక ప్రాంతం వాళ్ళే. 2.5 జిల్లాలో 1.5 కులం మాత్రమే హీరోలు, అట్లా చూపిస్తారు. మరి ఏమైంది? తెలంగాణ, రాయలసీమ ఎందుకు రెచ్చిపోయినాయి మీ వ్యతిరేకంగా అంటే, ఇట్లా సినిమాలు చూసి చూపించి ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని విక్రిస్తూ, ఓ 2.5 జిల్లాలు మాత్రమే అసలు సంస్కారవంతమైన చూపిస్తుంటే, అది సంస్కారం ఎట్లయితే కుసంస్కారం అవుతుంది ఒకటి. తర్వాత వీళ్ళు సినిమాల్లో ఏమన్నా మంచి ఉన్నదా? అన్ని భూతే. ఒక్క సినిమాలో తెలుగులో చూపించండి, 1-2 సినిమాలు పూర్వం వచ్చిన సినిమాలు తప్పిస్తే తర్వాత ఏమొచ్చినాయి? ఏమి లేవు మంచి సినిమా. పూర్వం చమత్కారం ఉండేది, ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ వీళ్ళందరూ రాసినప్పుడు పాటలు సంస్కారవంతంగా ఉండేవి, జ్ఞానం ఉండేది. ఇప్పుడు అన్ని బూత్ పాటలే, బూత్ సినిమాలే. ఒక్క దేశభక్తిని చూసినారా? వాళ్ళకి తెలుసా? వాళ్ళ మొహాలకు తుర్రె భాస్కర్ అంటే తెలుసా? తురుమ్ ఖాన్ అంటారు కదా, తెలియదు. పెద్ద పోరాటం 1860లో ఉరిదీసినారు కదా. అదేవిధంగా మౌలవి అలావుద్దీన్ తెలుసా? రోడ్డు పేరే మౌలవి అలావుద్దీన్, చాదరగాడిది. తుర్రె భాస్కర్ రోడ్డు, కోటిలో మెడికల్ కాలేజ్ మీద తుర్రె భాస్కర్ రోడ్డు, ఫెదర్ ఇన్ ది క్యాప్ అని షిక్కిపించ మౌలి అని అర్థం దానికి. తర్వాత చీదా ఖాన్ జైల్లో పెట్టినారు కదా, ఆయన మంగళ పాండేతో కలిసి పనిచేసినారు. మంగళ పాండే గురించి ఎన్ని సినిమాలు వచ్చినాయి? మరి చీదా ఖాన్ తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టినారు రెసిడెన్సీ. దాని 1860లో వీళ్ళంతా పోరాటం చేసినారు. ఎవరు తీసినారు? సినిమాలు తీసినారా? సరే, అది వాళ్ళు ముస్లిమ్స్ అండి, ఉర్దూ రాదంటే అని అనుకోవచ్చు. మరి నిర్మల్లో 1000 మంది గోండ్లను ఉరిదీసినారు
రామ్జీ గోండ్ నాయకత్వంలో. రామ్జీ గోండ్ గురించి తెలుసా మీకు? వాళ్ళకు పట్టిన 400 మంది రోహిల్లా ముస్లిమ్స్, వాళ్ళ నాయకుడు మహమ్మద్ హాజీ. ఎప్పుడైనా మీరు నిర్మల్కి వెళ్ళారా? నిర్మల్ సంగతి తెలుసా మీకు? ఆదిలాబాద్ సంగతి తెలుసా? ఏమీ తెలియదు. బావిలో కప్పలు వీళ్ళు. సినిమా ప్రొడ్యూసర్స్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ అంటేనే వాళ్ళు బావిలో కప్పలు. వాళ్ళు ఎక్కడికి పోతే తను పోయిన చోటుకల్లా బావిని అంటే తీసుకొని పోతాడు. బావిలో కప్పలు కదా, బావిని తీసుకు ఏం చేసినారు? ఇప్పుడు అక్కినేని నాగార్జున ఉన్నాడు, దాన్ని కొట్టినాడు అంటున్నారు. కొడతారు, ఎందుకంటే ఆయన చెరువు, టొమాటో చెరువు దాని పేరు. చెరువు అంతా కబ్జా పెట్టినాడు. ఆ పక్కన తూము ఉంటుంది, తూము సెంటర్లో ఉంటుంది కదా, మధ్యలో ఉంటుంది.